హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జేడిఆర్ టెక్ ట్యూటోరియల్స్ తెలుగు. చూడండి, ఎక్సెల్లో మనం ఒక అటెండెన్స్ షీట్ తయారు చేయాలి అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా చేసేది ఏంటి అంటే ఇలాగ చేసుకుని ప్రజెంట్ ఆబ్సెంట్ అని చెప్పేసి పి అని, తర్వాత ఆబ్సెంట్ అయితే ఏ అని చెప్పేసి ఇలా పెట్టుకుంటూ వెళ్తారు. తర్వాత కౌంటింగ్ పీలు ఎన్ని ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి కౌంట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ చెక్ బాక్స్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. చూడండి అది ఎలా చేయాలో. చెక్ బాక్స్ యాక్చువల్గా ఇన్సర్ట్ చేయడం మీకు అది చాలా మంది ట్రై చేస్తుంటారు, కానీ అది చాలా ఇబ్బంది పడి ఉంటారు అనుకుంటున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ డెవలపర్ అనేది ట్యాబ్ ఉంటుంది. అఫ్ కోర్స్ మీకు బహుశా మీరు ఎనేబుల్ చేసుకోకపోతే ఇది కనబడదు. ఇది ఎనేబుల్ చేసుకోవాలంటే ఎలాగో చూపిస్తాను చూడండి. ఫైల్ ట్యాబ్లోకి రండి. ఫైల్ ట్యాబ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటుంది, చూసారు కదా ఆప్షన్స్. సో ఆప్షన్స్లోకి రండి. ఆప్షన్స్లోకి వచ్చిన తర్వాత మీకు కస్టమైజ్ రిబ్బన్ అని ఉంటుంది. కస్టమైజ్ రిబ్బన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ డెవలపర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని టిక్ మార్క్ ఇవ్వండి. జస్ట్ టిక్ మార్క్ ఇచ్చి జస్ట్ ఓకే చేయండి. ఓకేనండి, ఇది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత మీకు ఇది కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మీరు ఇన్సర్ట్లోకి రండి. ఇక్కడ ఇన్సర్ట్లోకి వచ్చిన తర్వాత చెక్ బాక్స్ జస్ట్ డ్రా చేయాలి. ఇలాగా చెక్ బాక్స్ని ఇలా టైటిల్ వచ్చింది, దాన్ని తీసేద్దాం. ఓకేనండి, ఇప్పుడు ఆ సెల్లోకి వెళ్ళి ఈ సెల్ కార్నర్లో పట్టుకొని ఆ రేంజ్ మొత్తం కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని రోజులు మొత్తం 6 days కదా మనకి. 6 days, 6 వర్కింగ్ డేస్. అంటే ఆఫ్ కోర్స్ మీరు నెల మొత్తానికి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఫార్ములా రాయాలి. ఏం ఫార్ములా రాస్తాము అంటే ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఆఫ్, ఏమైతే కౌంట్ చేయాలి అంటే ఇందులో టిక్ పెట్టినప్పుడు అది ట్రూ అని, టిక్ లేనప్పుడు అది ఫాల్స్ అని ట్రీట్ చేస్తుంది. కాబట్టి మనకు ట్రూ అయినప్పుడు కౌంట్ చేయాలి, అంటే ప్రజెంట్ డేస్ కౌంట్ చేయాలి. ఓకేనా. సో చూడండి, ట్రూ అని పెట్టాను, 0 అని వచ్చింది. టిక్ పెడుతున్నాను చూడండి. టిక్ పెట్టాక కూడా ఏమవుతుంది, టిక్ పెట్టిన తర్వాత కూడా ఫుల్ స్క్రీన్ చూపిస్తాను చూడండి. ఇది కూడా టిక్ పెట్టాను కానీ ఇక్కడ 0 అనే ఉంది. ఎందుకని 0 అనే ఉందండి అంటే చూడండి, చెక్ బాక్స్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఫార్మాట్ కంట్రోల్లోకి వెళ్ళండి. ఫార్మాట్ కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ సెల్కి దాన్ని లింక్ చేయాలని చెప్పేసి ఉంటుంది. సెల్ లింక్ చేయాలి అంటే ఏ సెల్ అయితే మనం చెక్ బాక్స్ పెట్టాం ఆ సెల్ని దీన్ని లింక్ చేస్తే ఆ ఫార్ములా అనేది సెల్ని బట్టి వస్తుంది కానీ చెక్ బాక్స్ని బట్టి రాదండి. సో అందుకని చెక్ బాక్స్ని తీసుకెళ్ళి సెల్కి లింక్ చేయాలి. సో చూడండి, లింక్ చేశాను, జస్ట్ ఓకే అనండి. ఇప్పుడు టిక్ పెట్టండి, వేణి రాదు, దీనికి మాత్రం వస్తుంది. మళ్ళీ పక్కదానికి పెడితే రాదు. సో ఇది మాన్యువల్గా మనం చెక్ బాక్సెస్ ఇన్సర్ట్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం. ఇప్పుడు ఈ లెక్కన వేసుకుంటే మనం ఇక్కడ ఉన్న ప్రతి చెక్ బాక్స్ కూడా ఫార్ములా ఇది రైట్ టిక్ ఇవ్వడం, తర్వాత ఫార్మాట్ కంట్రోల్లోకి వెళ్ళడం, తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వడం, ఇదంతా జరుగుతూ ఉంది. ఇన్నిసార్లు చేయాల్సి ఉంటుంది. ఇన్నిసార్లు ఎందుకంటే మనం ఫస్ట్ ఇచ్చేసి మొత్తం డ్రాగ్ చేసేస్తే సరిపోతుంది కదా అని అది కూడా ఆలోచిద్దాం. చూడండి, ఇన్సర్ట్లోకి రండి, చెక్ బాక్స్ తీసుకోండి ఒకటి. ఓకేనండి, చెక్ బాక్స్ తీసుకున్న తర్వాత ఓకేనా, రైట్ క్లిక్ ఇవ్వండి. దీని మీద ముందే ఫార్మాట్ కంట్రోల్ ఇచ్చేసి తర్వాత వెళ్దాం అనుకున్నాం కదా. చూడండి, ఫార్మాట్ కంట్రోల్ కోసం ఆ సెల్ సెలెక్ట్ చేశాను, ఓకే అన్నాను. సో ఇప్పుడు ఈ మొత్తం డ్రాగ్ చేద్దాం. చూడండి, ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు డ్రాగ్ చేద్దాం. ఇచ్చాం కదండి, ఇప్పుడు లింక్ అయ్యింది ఆల్రెడీ. సో ఇప్పుడు ఫార్ములా కోసం చూడండి, ఒకదానికి టిక్ పెడితే అన్నిటికీ టిక్ వచ్చేస్తుంది. సో ఇది ఒక రకమైన ప్రాబ్లం. ఓకేనండి, ఇప్పుడు ఈ మొత్తం తీసేయాలి అంటే కనుక రైట్ క్లిక్ ఇవ్వండి ఒకదాని మీద రైట్ క్లిక్ ఇచ్చి కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్ కొడితే మొత్తం సెలెక్ట్ అవుతాయి. మరి ఎలాగంటే చెక్ బాక్సెస్ చేయడం అంటే యాక్చువల్గా దానికి మ్యాక్రోస్ యూస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు కావాలి ఫస్ట్ మీరు చూసుకోండి. రేంజ్ అంటే C2 నుంచి H12 వరకు.
ఓకేనండి. చూడండి C2 తర్వాత H12. ఓకే, ఆ రేంజ్ వరకు నాకు చెక్ బాక్సెస్ కావాలనుకుంటున్నాను. మీరు మీ రేంజ్ బట్టి మీ అవసరాన్ని బట్టి మీరు చేసుకోండి. ఓకేనండి. దీనికి PPA ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అక్కడ మనం మ్యాక్రోలో పెట్టాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, వ్యూ కోడ్లోకి వెళ్ళండి. ఇదిగోండి విజువల్ బేసిక్ ప్రోగ్రామ్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఇక్కడ పేస్ట్ చేయాలండి. ఆ ప్రోగ్రామ్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనా, జస్ట్ పేస్ట్ చేశాను. మీకు చూపించడం కోసం ఫుల్ స్క్రీన్ పెడుతున్నాను. చూడండి, దీన్ని ఒక పక్కన పెడుతున్నాను, స్క్రీన్ సైజ్ తగ్గిస్తున్నాను దీన్ని. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ కరెక్ట్గా చూడండి ప్రోగ్రామ్ని. ఇందులో రేంజ్ A1 నుంచి A10 వరకు ఉంది. ఓకేనా, అది A1 నుంచి A10 కాదు, మనకి యాక్చువల్గా ఇందాక చూసినట్టుగా ఇక్కడ చూడండి C2 నుంచి H12 వరకు మనకు కావాల్సింది చెక్ బాక్సెస్. C2 నుంచి H12 వరకు కావాలి. ఓకేనండి, నేను పెట్టే లింక్లో వచ్చేసరికి A1 నుంచి A10 అని ఉంటుంది. మీరు దాన్ని మార్చుకోండి మీకు కావాల్సిన విధంగా. ఓకేనా, చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ రన్ చేయండి. ఓకేనండి, చెక్ బాక్సెస్ వచ్చేసినాయి. ఇప్పుడు జస్ట్ దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫార్ములా ఆల్రెడీ రాసే ఉంది. జస్ట్ క్లిక్ చేస్తూ ఉంటుంటే వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్ములాని కిందకి డ్రాగ్ చేసేద్దాం. ఓకేనండి, డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా టిక్ ఇస్తూ ఉంటుంటే ఇవన్నీ టిక్ తీసేస్తేనేం ఫాల్స్ అని, టిక్ ఇస్తేనేం ట్రూ అని బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. చూసారా? మళ్ళీ ఇదేంటండి ప్రాబ్లం మళ్ళీ అంటే, ఇది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. చూడండి, దీన్ని ఎలా తీసేయాలో చెప్తాను మీకు. టిక్ తీసినా కానీ అది పోదనమాట, ఫాల్స్ అని అలా ఉండిపోతుంది. దాన్ని తీసేయాలి అంటే కనుక ఒకసారి మొత్తం ఈ చెక్ బాక్స్లో ఉన్న సెల్స్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే యాక్చువల్గా ఎక్కడైనా అవుట్ సైడ్ డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేయడానికి ట్రై చేయమాకండి. క్లిక్ చేసి ఏంటంటే టిక్ మార్క్ వచ్చేస్తూ ఉంటుంది ఇట్లాగా. అందుకని బయట ఎక్కడైనా వేరే సెల్ దగ్గర క్లిక్ చేసి అప్పుడు పైకి మూవ్ చేయండి. ఇట్లాగా సెల్స్కి మూవ్ చేసి అప్పుడు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ హోమ్లోకి రండి. హోమ్లో ఇక్కడ ఫార్మాట్స్ ఉన్నాయి కదా, ఫార్మాట్స్ దగ్గర జనరల్ అని ఉంది. జనరల్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి వస్తే మీకు మోర్ నంబర్ ఫార్మాట్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో కస్టమ్ అని ఉంటుంది. కస్టమ్ మీద క్లిక్ చేయండి. కస్టమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ అని ఉంది కదా, దీన్ని తీసేసి ఇక్కడ 3 సార్లు సెమీకోలన్ ఇవ్వండి. సెమీకోలన్ ఐడియా ఉంది కదా, సెమీకోలన్ 3 సార్లు ఇవ్వండి. ఇచ్చి జస్ట్ ఓకే అనండి. చూడండి, ఇక బ్యాక్గ్రౌండ్లో ఏం కనపడదు మీకు, మొత్తం అంతా కూడా హైడ్ అయిపోతుంది. సో ఇది సార్ కొంచెం సైజ్ అడ్జస్ట్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మీరు టిక్ ఇస్తూ ఉంటుంటే అటెండెన్స్ పడుతూ ఉంటుంది. ఓకే అండి. సో ఇప్పుడు ఇది ప్రజెంట్ డేస్. ఈ ప్రజెంట్ డేస్ని మీరు శాలరీ క్యాల్కులేషన్స్ కోసం మీరు దానికి లింక్ చేసుకోవచ్చు. వీలుకప్ ద్వారా కూడా మీరు వాడుకొని ఈ డేస్ని మీరు శాలరీ షీట్ ఎక్కడైతే క్యాల్కులేషన్ చేస్తున్నారో దాంట్లోకి ఈ డేస్ని మీరు క్యాల్కులేషన్కి వాడుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఒక ప్రాసెస్ అండి. అయితే ఇంకా ఈజీ ప్రాసెస్ ఒకటి ఉంది. ఇది వచ్చి మ్యాక్రో యూజ్ చేయాల్సి వస్తుంది కదా, VBA ప్రోగ్రామ్. ఇది ఆఫ్లైన్ అనమాట. ఆఫ్లైన్కి అయితే ఇలా చేయాల్సి ఉంటుంది. అదే మీరు గూగుల్ షీట్స్ వాడితే కనుక, గూగుల్ షీట్స్ వాడితే చాలా ఈజీగా చేయొచ్చు అండి. చూడండి, అది కూడా బ్రౌజర్ ఓపెన్ చేశానండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఇదిగోండి గూగుల్ షీట్స్. ఇక్కడ నా డాట్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కిందకి స్క్రోల్ చేసి ఇదిగోండి షీట్స్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేశారనుకోండి, ఇదిగోండి గూగుల్ షీట్. బ్లాంక్ షీట్ కావాలంటే కనుక ఇదిగోండి బ్లాంక్ షీట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఒక ఎంటీ షీట్ వచ్చిందండి. అఫ్ కోర్స్ నేను ఇక్కడ మీకు డేటా ఏం చేయట్లేదు, మీకు చెక్ బాక్సెస్ ఇన్సర్ట్ చేయడం ఇక్కడ ఎంత ఈజీగా చూపిస్తున్నాను. చూడండి, మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇందులో ఇవ్వండి చెక్ బాక్స్. ఓకే అండి, జస్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఎక్కడి వరకు అయితే సెలెక్ట్ చేశారో ఆ రేంజ్ వరకు ఇది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ అని చెప్పేసి
రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, కామా ట్రూ. ట్రూ అయితే కౌంట్ చేయమని. చూడండి ఫార్ములా ఇచ్చాను, ఫార్ములాని కిందకి కాపీ పేస్ట్ చేసేస్తున్నాను, లేదా డ్రాగ్ చేసుకోండి మీ ఇష్టం. ఓకేనా? చేసిన తర్వాత చూడండి ఇందులో నేను లింక్ చేయడం ఏమి చేయలేదు, జస్ట్ టిక్ పెడుతున్నాను అంతే. ఆటోమేటిక్గా మీకు కౌంట్ అయితే వచ్చేస్తుంది. దీనికి బ్యాక్గ్రౌండ్ లింక్ చేయడాలు ఏమి ఉండదు అనమాట. ఆటోమేటిక్ డిఫాల్ట్గా లింక్ అయి ఉంటుంది, దీనికి సపరేట్ అయిపోతుంది అనమాట. సో గూగుల్ షీట్స్లో చెక్ బాక్సెస్ ఇవ్వడం ఇది చాలా ఈజీ ఉంటుంది. మనం ఆఫ్లైన్లో చేయాలంటే మాత్రం కొంచెం ఈ మ్యాక్రో ప్రోగ్రామ్ అదంతా కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. సో ప్రాక్టీస్ చేయడానికి నేను ఆ VBA ప్రోగ్రామ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, అది డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. గూగుల్ షీట్లో చేసిన తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు కదండి అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తారు, అది కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి ఇది చేసాం కదా, ఇది చేసిన తర్వాత దీన్ని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. డౌన్లోడ్ ఎందులో కావాలి? మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో కదా మనకు కావాల్సింది. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అన్నాను. సో డౌన్లోడ్ అయింది చూడండి. డౌన్లోడ్ అయిన ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి చెక్ బాక్సెస్ ఉండవు డౌన్లోడ్ చేసిన తర్వాత, ఇట్లా ట్రూ ఫాల్స్ అని వస్తాయి. సో మనం గూగుల్ షీట్స్ లో చెక్ బాక్సెస్ యూజ్ చేసిన దాన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ ఆఫ్లైన్ లో చేయలేము, అది గూగుల్ షీట్స్ లో చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఆఫ్లైన్ లో షీట్ కావాల్సి ఉంటే కనుక ఆఫ్లైన్ లోనే మీరు చేసుకోవచ్చు. అది చేయడానికి మీకు ఆ VBA ప్రోగ్రామ్ ఇచ్చాను, అది మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాన్ని మీరు అప్లై చేసుకుని చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.